విశ్వరామ మీ చల్లగా కాపాడుతండి. మెల్లగా మెల్లగా. చాలా థ్యాంక్స్ అయ్యా. ఎంత అయింది అయ్యా? అదొక 13 కిలోమీటర్లు. రోడ్ అంతా గుంతలు గుంతలుగా ఉంది. అక్క చెప్పిందనే వచ్చాను. మీరు చూస్తే ముసలి వాళ్ళు. ఒక 350 ఇవ్వండి. 350? 500 నోట. అయ్యయ్యో, చిల్లర నా దగ్గర లేదే. మీదే మొదటి సవారీ. చిల్లర లేదా? అలా అయితే ఉంచుకో. ఉంచుకో. ఎలా వెళ్తున్నాడు చూడు పోకున కొడుకు. ఇదిగో మావా. పొరంబోకో ఒకటే లెవెల్లోనే పోసాను, కావాలంటే మార్చుకో. అది కాదు, నా పేరు చెప్పి మల్లిక దగ్గర అప్పు తీసుకున్నావా? మల్లికాకు చెప్పిందా? అవును. మావ, ఒక మ్యాటర్ తెలుసా? ఏంటి? మల్లికాక చాలా మంచిది, అబద్ధాలు చెప్పదురా. పరిస్థితి ప్రభావం వల్ల అలా జరిగింది. ఇప్పుడు ఏమంటావురా? వదిలేరా మావా, తిట్టొద్దు. నేనే ఊరందరికీ టోపీ వేస్తాను, నువ్వు నాకే టోపీ వేస్తావా? అది కాదు మావా, నాకని అడిగితే ఇవ్వదు కదా. 4 నెలల అద్దె బాకీరా. నేను 4 ఏళ్ళ అద్దె ఇవ్వాలరా. 4 సంవత్సరాల? 4 సంవత్సరాల దాకా ఇవ్వకుండా ఉండొచ్చా? మావా, ఈరోజు ఫుల్గా తాగుదాంరా. ఒక కటింగ్ వేసామనుకో టెన్షన్ తగ్గిపోద్ది. ఇంకో కటింగ్ వేసామనుకో టెన్షన్ ఇంకా తక్కువ అవుతుంది. ఓహో. ఇంకో కటింగ్ వేసామనుకో మందు ఖాళీ అవుతుంది. దాంతో మన టెన్షన్ అంతా మాయమైపోతుంది. మొదటి రౌండ్కే ఇలా మాట్లాడడం మొదలు పెట్టావు. అవునరా, ఇప్పుడంతా ఏంటనే అర్థం కావట్లేదు. నా జీవితం ఉందే మామా, బ్రేకులు లేని బండిలాగా పోతూ ఉందిరా. ఎవరి దగ్గర 500 అప్పు తీసుకుంటే ఆ 500 తిరిగి ఇవ్వడం కోసం ఇంకొకటి దగ్గర 1000 అప్పు చేస్తున్నాను. ఆ 1000 తిరిగి ఇవ్వడానికి ఇంకొకటి దగ్గర 3000 అప్పు చేయాల్సి వస్తుంది. నీకు విషయం తెలుసా? నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్లో అందరి దగ్గర అప్పు చేస్తాను. నేను అప్పు చేయని ఒకే ఒకడు ఉన్నాడంటే అది కస్టమర్ కేరే. నేను వాడి దగ్గర కూడా తీసుకున్నా. నాకు అనిపిస్తుంది దేవుడు అనేవాడు అస్సలు లేడురా. ఎందుకురా? చేతిలో డబ్బులు లేకపోయినా దొరికిన 5-10 తోటి ఎన్ని గుడుల్లో అర్చన చేయించాను. ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుడు లేడని మాత్రం మనం అనకూడదురా. ఎంత కష్టపడ్డా కూడా ఏ రోజన్నా మనకి దొరకకుండా ఉండిందా? ఎంత తిట్టినా కూడా మల్లిక అక్క ఏ రోజన్నా ఇల్లుని ఖాళీ చేయమని చెప్పిందా మనకి? ఎందుకు? ఇంతమంది అప్పులో ఉన్నారు కదా, ఏ రోజన్నా మనం బెదిరించి కూర్చోబెట్టి డబ్బులు అడిగారా? దేవుడు ఉన్నాడు గణేశా. ఆకలేస్తుంది. ఇదిగో మిక్చర్ తిను. ఏంటి భోజనమే మిక్చరా? సరే, ఇద్దరం కలిసి మల్లికాకి ఇంటికి వెళ్దాం. ఇప్పుడా? అక్కడ భోజనం ఉంటే దేవుడు ఉన్నాడని ఒప్పుకుందాం. భోజనం లేకపోతే పాయింట్. రా వెళ్దాం. గాడిద గుడ్డు. దేవుడే గనక ఉంటుంటే మీ ఇద్దరిని నాకు అంటకట్టేవాడా? ఒకడికి ఇల్లు ఇచ్చాను, అద్దె సరే బతకమని ఆటో ఇచ్చాను, అది కూడా వేస్ట్ అయింది. నీకేమో కొట్టు అద్దెకిచ్చాను, 1 పైసా అయినా ఇచ్చావురా? మళ్ళీ వెనకాల తిట్టుకోవడం ఒకటి. అక్క ఏంటక్క అలా అన్నావు? ఏంటి? నేను నిన్ను సీరియస్ గా తిడుతున్నానా? మరి తిట్టేందుకైనా రోజుకి 2 సార్లు నీ పేరు యూజ్ చేస్తున్నాను కదా. నీ పేరు యూజ్ చేయకపోతే ఆ రోజు ఏదో పెద్దగా మిస్ అవుతున్నట్టుగా ఉందక్క. అవునక్క, ఒక రోజుకి మీరు 2 సార్లు ఫోన్ చేసి తిట్టకపోతే ఆ రోజే ఒక లాగా ఉంటుందక్క. దానికోసం అద్దె ఇవ్వట్లేదక్క. అయ్యో తట్టుకోలేకపోతున్నాను. ఏంటక్క మేము మర్యాద లేకుండా తిడుతున్నాం? అక్క అనే మర్యాదతోనే తిడుతున్నాం. అక్క అని తిట్టేసి యాక్సిడెంట్ అవ్వాలని మొక్కుకున్నావు కదా, ఏంటి అలా చూస్తున్నావు? అలా కదక్క, మీకు యాక్సిడెంట్ అవ్వకూడదని మొక్కున్నాడు, మీకు వేరేలాగా వినపడింది. ఇలా చూడు రాజా, మీరు నన్ను బాగా మోసం చేయండి, కానీ తెలియకుండా చేయండి. తెలిస్తే నా మనసు కష్టపడుతుందిరా. అందుకే నన్ను మోసం చేసి బతకడానికి నా దగ్గర ఒక గుంపు ఉంది కదా. వేడెందుకు ఏడుస్తున్నాడు? ఏరా ఏంట్రా ఏంట్రా? అర్థమైందిరా, చికెన్ పెట్టలేదనే కదా. నాకు తెలుసురా, వాడికి చికెన్ పెడుతున్నప్పుడు ఆ గుడ్లు వేసుకుని చూస్తున్నప్పుడే నాకు అర్థమైపోయిందిరా.